కడియం శ్రీహరి పార్టీలో అన్ని పదవులను అనుభవించి కాంగ్రెస్లోకి పోవడం దారుణమని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పార్టీకి అండగా నిలవాల్సిన సమయంలో దిగజారుడు నిర్ణయం తీసుకోవడం బాధాకరమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ కండువా కప్పుకోవాలని సూచించారు. ఆనాడు తెలంగాణ ఉద్యమకారుల త్యాగాల వల్లే కడియానికి అవకాశాలు వచ్చాయని అంటున్న పెద్ది సుదర్శన్ రెడ్డితో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. వ్యవహార శైలి పట్ల బీఆర్ఎస్ నాయకత్వం అంతా మండిపడతా ఉన్న నేపథ్యంగా మనకు కనిపిస్తూ ఉంది. హన్మకొండ జిల్లా పార్టీ ఆఫీసులో ఇప్పటికే మీడియా సమావేశం నిర్వహించి కడియం శ్రీహరికి సంబంధించినటువంటి వ్యవహార శైలి దీని పట్ల మండిపడ్డ నేపథ్యం మనం చూసాము. మనతో పాటు పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, మాజీ జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే గారు. సార్ చెప్పండి, వాళ్ళ బీఆర్ఎస్ సంబంధించిన పరిస్థితులు ఎట్లా చూస్తూ ఉన్నారు? కడియం శ్రీహరి గారిని మీరు ఉద్యమ సమయంలో తీవ్రంగా ఎదుర్కొన్న నాయకుడు, ఈ జిల్లాలో ఉద్యమాన్ని అణచివేసిన వ్యక్తి కూడా, పూర్తి స్థాయిలో ఆయన సంబంధించిన వ్యవహార శైలిని ఎట్లా చూస్తున్నారు సార్? కడియం శ్రీహరి గారు ఈ వయసులో కూడా పార్టీలో చట్టసభల్లో ఉండాల్సిన అన్ని అవకాశాలను వారు తీసుకొని కేసీఆర్ గారి ద్వారా, కేసీఆర్ గారు ఆపదలు ఉన్నప్పుడు, పార్టీ స్థితి ఈ విధంగా ఉన్నప్పుడు, ప్రభుత్వం కోల్పోయినప్పుడు భరోసా ఇవ్వాల్సినటువంటి వయసులో ఉన్న కడియం శ్రీహరి గారు ఇంత దిగజాడు నిర్ణయం చేయడం అనేది చాలా బాధాకరం. అది వారికి తగదు. ఎందుకంటే వారు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉండి కూడా వారి కూతురు వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా వారు టికెట్ కూడా ఇప్పించుకున్నారు. ప్రిపరేటరీ మీటింగ్స్ అయినాయి. పార్టీ ప్రచార సంబంధించిన బాధ్యతలు కూడా మీ అందరూ కూడా బాధ్యతలు కూడా తీసుకున్నాం. ఈ సమయంలో రాత్రే మరి అలాంటి నిర్ణయానికి ఒడిగట్టడం అనేది మరి ఇది పూర్తిగా కూడా మంచిది కాదు. కొత్త తరానికి, యువతరానికి కడియం శ్రీహరి గారు ఇచ్చేటువంటి మెసేజ్ ఇదేనా అని చెప్పి వాళ్ళందరూ కూడా అడుగుతూ ఉన్నారు, ప్రశ్నిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆనాటి టీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు ఎంతోమంది త్యాగాలు చేస్తేనే ఇవాళ కడియం శ్రీహరి గారికి అనేక అవకాశాలు వచ్చినాయి. ముఖ్యంగా దళిత సామాజిక వర్గంలో ఎదిగిన నాయకులు చాలామంది నష్టపోతున్నాయి. ఇవాళ కడియం శ్రీహరి గారికి ఇన్ని అవకాశాలు వచ్చినాయి. ఇవాళ కేసీఆర్ గారు మరి వారు దిక్కు అనారోగ్యం పాలై ఇబ్బందులు ఉన్నటువంటి సందర్భంగా కూడా మరి వారు ఇంత మరి ఈ రకంగా వదిలిపెట్టి ఇలాంటి నిర్ణయాన్ని ఒడిగట్టడం, తన స్వార్థ రాజకీయాల కోసం తను అధికార పార్టీ వంచన చేయడం వైపు అడుగులు వేయడం అనేది నిజం కూడా అది ఖండించదగ్గ అంశం. వారు వెళితే వెళ్ళొచ్చు, కానీ గన్పూర్ ఎమ్మెల్యేగా ఇటీవల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో వారు ఎమ్మెల్యే గెలిచారు. శాసనసభ సభ్యత్వానికి వెంటనే వారు రాజీనామా పెట్టాలి. రాజీనామా పెట్టి వారు ఏ కండవ కప్పుకున్నా మాకు జరిగే నష్టమేం లేదు. ముఖ్యంగా ఒక పార్టీకి బ్రాడ్ పర్స్పెక్టివ్ ఉంటుంది. అలాంటి కోణంలోనే పార్టీ ఆలోచించిన నేపథ్యం అనేక పదవులు కట్టబట్టిన నేపథ్యాన్ని మనం అంతా ఎట్లా చూస్తున్నాము? పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ సంబంధించి జిల్లా నాయకులంతా ఏమనుకుంటున్నారు? ఇవాళ ప్రతి కార్యకర్త బగ్గుమంటున్నాడు. ఇలా గ్రామం మండలంలో అన్ని నియోజకవర్గాల్లో, వారి సొంత నియోజకవర్గంలో కార్యకర్తలు ఇవాళ రోడ్లపైకి వచ్చి వారిపై నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నిన్నగాక మొన్న ఎంతో కష్టపడి కార్యకర్తలు ఎంతో కష్టపడితే ఒక ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి అండి. అలాంటప్పుడు గన్పూర్ కార్యకర్తలు, శ్రీగన్పూర్ నియోజకవర్గంలో ఆయన తెలుగుదేశం పార్టీలో ఉండి ఆనాటి టీఆర్ఎస్ కార్యకర్తలను అణచివేసిన సందర్భంగానే తనను చిత్తుగా ఓడించిన చరిత్ర ఆనాటి టీఆర్ఎస్ కార్యకర్తలది, ఈనాటి బీఆర్ఎస్ కార్యకర్తలది. కాబట్టి అవన్నీ కూడా మర్చిపోయి ఆయన తప్పుడు నిర్ణయాలకు ఒడిగట్టారు. తప్పకుండా తగిన శాస్తి తప్పకుండా జరుగుతుంది. గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం రేపు పార్టీ నిర్వహిస్తూ ఉన్నది. గన్పూర్ నియోజకవర్గ కార్యకర్తలు చెక్కు చెదరరు, కేసీఆర్ గారు వెంటనే నడుస్తారు. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలో ప్రజలే కడియం శ్రీహరికి తగిన శాస్తి చెప్తారని పెద్ది సుదర్శన్ గారు చెప్తున్నారు. సంజీవ్ రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా.